ప్రభావం కాబట్టి ఖచ్చితంగా కమ్యూనిస్ట్ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంటుంది. రైట్. విజయ్ కుమార్ గారు నమస్కారం అండి. ముందుగా ఆనందం పాల్గొన్నటువంటి వివిధ పార్టీల నాయకులకు, మా ప్రొఫెసర్ అయినటువంటి పెద్దలు గౌరవనీయులు గాలి వినోద్ కుమార్ గారికి, వాళ్ళందరూ కూడా నమస్కారాలు. జీటీవీ వారికి, ప్రేక్షకులందరూ కూడా నమస్కారాలు. రేవంత్ రెడ్డి గారు మీకు ఒక సూటి ప్రశ్న వేశారు. అసలు మీరు ఎందుకు పోటీ చేయట్లేదు, మీరు ఎందుకు బీజేపీకి మద్దతు ఇస్తున్నారు? ఈ రెండు పార్టీలు ఒకటే. మీరు చీకటి ఒప్పందాలు చేసుకున్నారు, రహస్య ఒప్పందాలు చేసుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ ను భాజపా కాపాడుతుంది. ఇటువంటి వ్యాఖ్యలు నిన్న రేవంత్ రెడ్డి గారు చేశారు. ఏం చెప్తారు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత 14 మాసాలుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి యొక్క పరిణామాలని ఒకసారి నిశ్చితంగా పరిశీలన చేసినట్లయితే, గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటి నుంచి కూడా వారు బీజేపీకి, మోడీ గారికి అంటగాగుతూ ఏ రకంగా ప్రకటనలు వెలువరిస్తా ఉన్నారో మనం ఒకసారి గతంలో ఉన్నటువంటి వీడియోలు, ముఖ్యమంత్రి గారి వీడియోలు మీరు విన్నట్లయితే, మీరు ప్లే చేసినట్లయితే కూడా మీకు వాస్తవ విషయాలు తెలుస్తాయి. రేవంత్ రెడ్డి గారు ఇక్కడనేమో చోటబాయ్ అంటాడు, నరేంద్ర మోడీ గారిని బడేబాయ్ అంటాడు. ఢిల్లీలోనేమో కాంగ్రెస్ పార్టీ అధినేత, పార్లమెంట్ లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎల్ఓపి అయినటువంటి రాహుల్ గాంధీ గారు ఢిల్లీకి దాదాపుగా ఏదో ఈ మధ్య ఏదో వారం 10 రోజుల కింద ఆయనకు అపాయింట్మెంట్ ఇచ్చి కలిసినట్టు ఉంది, చూసాం మేము పత్రికల్లో. దాదాపుగా ఒక 8 మాసాలుగా ముఖ్యమంత్రి గారిని కలవడానికి ఇష్టపడినటువంటి రాహుల్ గాంధీ గారు, కానీ అక్కడ నరేంద్ర మోడీ గారు మాత్రం, అమిత్ షా గారు మాత్రం, కేంద్ర మంత్రులు మాత్రం అడిగిన ఒక నిమిషాల వ్యవధిలో రేవంత్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ లభిస్తుంది. నిమిషాల వ్యవధిలో మోడీ గారితో దిగిన ఫోటోలు, అమిత్ షా గారితో దిగిన ఫోటోలు బయటకు వస్తాయి. కానీ అక్కడ ఢిల్లీలో అట్లా జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది? రేవంత్ రెడ్డి గారికి ఒక మౌత్ స్పీకర్ గా, రేవంత్ రెడ్డి గారికి ఒక అధికార ప్రతినిధులుగా బీజేపీ ఎంపీలు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కావచ్చు, అదేవిధంగా మన మెదక్ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు గారు కావచ్చు, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ఎవరైతే ఈ యొక్క ధర్మపురి అరవింద్ ఉన్నారో వీళ్ళు కావచ్చు, బీజేపీ పార్టీ ఈ రోజు ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారికి ఆర్ఎస్ బ్రదర్స్ గా ఈ రోజు బండి సంజయ్ గారు కావచ్చు, సంజయ్ అంటే అంటే మీరు ఎందుకు అభ్యర్థులు నిలబెట్టలేకపోయారు? విజయ్ కుమార్ గారు, మీరు ఎందుకు అభ్యర్థులు నిలబెట్టలేకపోయారు? నేను నరేటివ్ బిల్డ్ చేస్తా ఉన్నాను, దయచేసి వినండి. ఈ రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ రేవంత్ రెడ్డిని విడదీయరాని బంధం ఉంది. ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీకి, బీజేపీకి ఎక్కడ ఈ సంబంధాలు లేవు. ఒకవేళ ఆ సంబంధాలే ఉన్నట్లయితే మా పార్టీ నాయకురాలు, మా పార్టీ శాసన మండలి సభ్యురాలు కేసీఆర్ గారి కుమార్తె అయినటువంటి కల్వకుంట్ల కవిత గారిని అక్రమంగా ఎలాంటి ఒక రూపాయి ఆధారం లేనటువంటి కేసులో అక్రమంగా ఈడీ అరెస్ట్ చేసి 6 నెలల పాటు జైల్లో, ఢిల్లీలో తిహార్ జైల్లో అక్రమంగా కేసులు పెట్టి మా పార్టీని నిర్వీర్యం చేయాలని ఒక కుట్రతో బీజేపీ వాళ్ళు ఆడుతున్నటువంటి ఆటలో మా పార్టీ నాయకురాలు ఒక బలిపశురాలుగా, ఒక అక్రమంగా, అన్యాయంగా 6 మాసాల పాటు అక్రమంగా జైలు జీవితం గడిపి తను చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ అనేక ఇబ్బందులు పాల్పడుతున్నటువంటి పరిస్థితి అక్కడ మోడీ గారు కావచ్చు, ఇక్కడ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కావచ్చు. ఇన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా, ఎన్ని అవాంతరాలు సృష్టించినా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అక్రమంగా ఫోన్ ట్యాప్ కేసులో కేసులు పెడతాడు. అదేవిధంగా అక్రమంగా ఫార్ములా రేస్ కేసులో అక్రమ కేసులు పెడతాడు. కేసులు పెట్టిన గంటల వ్యవధిలోనే ఈడీ వాళ్ళు తీసుకొచ్చి ఫైల్ తీసుకొని వెళ్తారు. అంటే బీజేపీ వాళ్ళు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా కుట్ర పన్ని, ఏ రకంగా కూడబలుకొని మా పార్టీ పట్ల, మా పార్టీ నాయకుల పట్ల వాళ్ళు వ్యవహారం చేస్తా ఉన్నారో ఇవన్నీ కళ్ళకు కట్టినట్టు చూస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో అనేక విజయ్ కుమార్ గారు, మళ్ళీ మీతో మాట్లాడతాను. రైట్. వెంకటరెడ్డి గారు నమస్కారం అండి. విజయ్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తారు, మళ్ళీ మీతో మాట్లాడతారు. హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు హైదరాబాద్ లో హైడ్రా పేరు మీద కావచ్చు, హైదరాబాద్ లో మూసి నది పక్కన అవన్నిటి గురించి చర్చిద్దాం. విజయ్ కుమార్ గారు అవన్నిటి గురించి మళ్ళీ మాట్లాడదాం. చూస్తే మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ వారి పక్షాన పోరాటం చేసింది, కానీ బీజేపీ ఎక్కడ పోరాటం చేసింది? మా ప్రొఫెసర్ గారికి దయచేసి వినాలి మీరు. విజయ్ కుమార్ గారు మళ్ళీ మాట్లాడదాం. ఒకసారి అందరి దగ్గరికి వెళ్ళేసి మళ్ళీ మీ దగ్గరకు వస్తారు, అందరి విషయం తీసుకుందాం ఒకసారి. 10 సంవత్సరాల పాలన కంటే కాంగ్రెస్ పార్టీ ఈ 10 మాసాల్లో, ఈ 1 ఇయర్ పాలనలో అద్భుతంగా ఉంది చెప్పేసి, మహాప్రభు అని చెప్పేసి వారు పొగుడుతా ఉన్నారు. మీరు చేసుకుంటే రేవంత్ రెడ్డి గారు ప్రజలు చేసుకోండి, గాలి వినోద్ గారు. మీరు కానీ
బీఆర్ఎస్ పార్టీ కంటే కాంగ్రెస్ పాలన మెరుగు. యా, ఓకే, ఓకే, చెప్తే ఓకే. మాత్రం మీ ఓకే, విజయ్ కుమార్ గారు. యూనివర్సిటీ కూడా పరుగు పోతుంది ఇది. యా, విజయ్ కుమార్ గారు, యా, మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. ఒకసారి అందరి వర్షన్ తీసుకుందాం. విజయ్ కుమార్ గారు, అందరి వర్షన్ తీసుకుని నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను, మీతో మాట్లాడతాను. యా, ఓకే, విజయ్ కుమార్ గారు. ఈ రోజు గురుకుల విద్యార్థులు ఆత్మహత్య ఓకే, చేసుకుంటే విజయ్ కుమార్ గారు. బీఆర్ఎస్ పార్టీ కంటే కాంగ్రెస్ పార్టీ పాలన మెరుగా. యా, ఓకే, 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 విజయ్ కుమార్ గారు. ఏ రకంగా మెరుగైందని చెప్తాను. యా, ఓకే, ఓకే, విజయ్ కుమార్ గారు, మళ్ళీ మీతో మాట్లాడతాను. హామీ ఇచ్చి మోసం చేసిన దానికి బీఆర్ఎస్ పార్టీ కంటే కాంగ్రెస్ మెరుగా. యా, ఓకే, 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 రైట్, వెంకటరెడ్డి గారు. యా, ఓకే, విజయ్ కుమార్ గారు, మళ్ళీ మాట్లాడదాం. యా, ఓకే, వర్గీకరణ చేయకుండా ఇంకా కూడా కాలయాపన చేస్తూ ఓకే, 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 విజయ్ కుమార్ గారు, మళ్ళీ మాట్లాడదాం. గొప్పగా కనిపిస్తున్నాయి ఇవాళ. రైట్, వెంకటరెడ్డి గారు, మీకు రేవంత్ రెడ్డి గారు సూటి ప్రశ్న. అంటే అమెరికాకు పారిపోయినటువంటి ప్రభాకర్ రావు, శ్రవణ్ కుమార్